స్వామి, నేను చదవని క్వశ్చన్స్ ఏవి ఎగ్జామ్ లో రాకుండా చేయి ప్లీజ్. ఒసే చిట్టి, నాకు ఎదురావే. ఎందుకు? నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నానే. ఓకే సార్, థ్యాంక్ యూ. డాడీ, ఏంటి? నన్ను బ్లెస్ చేయరా? ఎగ్జామ్కి వెళ్తున్నా. నీకు దేవుడు బుర్రతో పాటు సిగ్గు కూడా పెట్టలేదు. అమ్మా, పరీక్ష రాసొస్తా. ముందు నీ మొహానికి పౌడర్ సరిగ్గా రాయి, పెళ్ళైనా అవుతుంది. తాతయ్య, నేను ఎగ్జామ్స్కి వెళ్తున్నావు అంతే కదమ్మా? ఇదిగో ఈసారి పెరుగుతో రాయి, నువ్వు తప్పకుండా పాస్ అవుతావు తల్లి. థ్యాంక్ యూ తాతయ్య. నువ్వు ఒక్కడివే ఇంట్లో నన్ను అర్థం చేసుకున్నావు. త్వరగా రాయండిరా, నేను మ్యాట్నికి వెళ్ళాలి. ఏ సినిమా గురు? ఆ ఒక్కటి అడక్కు, నేను ఒక్కడిని అడుగుతా. ఆ టైటిల్ ఇంకా పెట్టలేదు, నువ్వు నోరు మూసుకు రాసుకో. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్? కమిన్ కమిన్, రామ్మా రా రా ప్లీజ్ కూర్చోమ్మా. ఇది క్వశ్చన్ పేపరు, ఇది ఆన్సర్ పేపరు, బాగా రాసుకోమ్మా. అలాగే సార్. స్వామి కాపాడు. ఏమ్మా, ఎలా ఉంది పేపరు? బాగానే ఉంది సార్. క్వశ్చన్ పేపర్ ఇంకా క్వశ్చన్ మార్క్ వేసుకు చూస్తుంటే డౌట్ వచ్చింది. బాగుంటే రాసుకో రాసుకో. నేను చాలా స్ట్రిక్ట్. ఎవడైనా కాపీ రాయడానికి ట్రై చేశాడో టోటల్ ది బార్. ఏమ్మా, ఈ రెండో క్వశ్చన్కి ఆన్సర్ రాసావా? ఈ క్వశ్చన్ లాస్ట్ టైం ఇచ్చాడు కదా అని ఈసారి ప్రిపేర్ అవ్వలేదు సార్. ఆ సంగతి ఇచ్చిన దరిద్రుడికి తెలియదమ్మా, అందుకే మళ్ళీ ఇచ్చాడు. ఒక పని చెయ్యి, 4, 7, 8 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసి. ఆ క్వశ్చన్స్ మా ట్యూషన్ మాస్టర్ ఇంపార్టెంట్ కాదని చెప్పారు సార్. నీతో అలా చెప్పాడా? మరి ఆ సంగతి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పొద్దు. చూడండి సార్, ఇంపార్టెంట్ కానివని ఇలా ఇచ్చేస్తే ఎలా రాయాలి సార్? నీ పాయింట్ కరెక్టేనమ్మా. నువ్వు పని చెయ్యి, వీటన్నింటినీ మర్చిపోయి ఈ 10వ క్వశ్చన్కి ఆన్సర్ రాసి. కరెక్ట్ గా ఈ క్వశ్చన్ చదువుతుంటే రాత్రి కరెంట్ పోయింది సార్. చూసావమ్మా, నీ కెరీర్ తోటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళే కాదు, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కూడా ఎలా క్రికెట్ ఆడుకుంటున్నారు. అవును కదా సార్? అవునమ్మా, నువ్వేం ఫీల్ అవ్వకు. ఒక్క నిమిషమే, ఇది 5వ క్వశ్చన్కి ఆన్సర్ రాసి. ఇది 6వ క్వశ్చన్కి ఆన్సర్ రాసి. ఇది 8వ క్వశ్చన్కి ఆన్సర్ రాసి. తప్పేమో మాస్టరు. నువ్వు తప్పకుండా ఉండాలంటే ఇవన్నీ తప్పవమ్మా, రాసేయి. ఇదిగో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వేసి ఇక్కడ ఆన్సర్ రాసి. ఈ మాత్రం తెలుసులే మాస్టరు. సరే అయితే ఇలా కింద పెట్టి రాసుకో, పైన పెట్టి రాస్తే పేపర్ ఎవరైనా చూస్తాడు. సైలెన్స్, ఎవరాది? ఓకే, సీ యూ, బాయ్ బాయ్. ఓయ్ షకీలా, ఎలా రాసావే? రమ్య, మరి నువ్వు? సరిగా రాయలేదు. అదేంటి, పేపర్ అంత ఈజీగా ఉంటే అలా అంటారేంటి? పేపర్ ఈజీగా ఉందా? అవునే, నేను చదివిన క్వశ్చన్స్ అన్ని ఇచ్చేసాడు తెలుసా? ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? యా, నేను అన్ని ఆన్సర్ చేశాను. బాబు వేణు. సార్. వేణు, అక్షరాల నువ్వు చెప్పినట్టే చేశాను. ఈసారి అమ్మాయి పాస్ అవడం ఖాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నాకు ఓ రండి, అదిగో మీరు అడిగిన టీవీ తీసుకెళ్ళండి. ఆహా, ఈ టీవీతో టీవీగా ఇంటికి వెళ్తాను. ఈ టీవీ నా టీవీ. నువ్వే కావాలి కదా. జ్యూస్ తీసుకురా, కమ్ ఆన్. ఇవాళ శ్రీరామ వాయిస్ పెరిగింది ఏందబ్బా? ఒరే అన్నయ్య, నేను డిగ్రీ ఏ కాలేజ్ లో చదివితే బాగుంటుందిరా? సరే, నువ్వు ఇంటర్ ఎగ్జామ్ కట్టిన ఫీజులతో ఇంటర్ బోర్డు వాళ్ళు పెద్ద బిల్డింగే కట్టేశారు. అదేనే నువ్వు డిగ్రీలో జాయిన్ అయితే యూనివర్సిటీ వాళ్ళు పెద్ద క్యాంపసే కట్టేస్తారు. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయక వంటింట్లోకి వెళ్ళి వంట నేర్చుకో. చూడొద్దునా, నువ్వు చెప్పు, నన్ను ఏ కాలేజీలో జాయిన్ అవ్వమంటావు? ముందు నువ్వు ఇంటర్ పాస్ అవ్వాలిగా సిరి. అంటే ఏంటి, నేను పాస్ అవ్వననేగా మీ అందరూ ఉద్దేశం? ఏంటి నీ గొడవ? నాన్న, నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను, 90 మార్కులు వస్తాయి. రాసిన ప్రతిసారి ఇదే రికార్డు. 90 మార్కులు వస్తాయి అనడం, 9 కూడా రావు. చూడు, తాతయ్యని ఎలాగోలా ఒప్పించి ఈ ఏడాది నీ పెళ్లి చేసేస్తాను. కొంచెం మెంటల్ గా ప్రిపేర్ అవ్వు. ఏమైంది సిరి? ఏంటమ్మా ఇది, నేను చాలా బాగా రాశానంటే ఒక్కళ్ళు కూడా పట్టించుకోరేంటి? సర్లేవే, అందరం కలిసి భోంచేద్దాం. నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురా. నాకు అన్నం వద్దు.
దానికి నువ్వు తినిపించు. చాలు నానమ్మా. తిను సరిగ్గా అండి. ఈ కూర కొంచెం వేస్తాను. వద్దంటుంటే కొంచెం అండి. వద్దంటుంటే సిరి ఎదురా? అలిగి రూమ్ లో పడుకుంది. అలిగిందా? అమ్మా సరే, భోజనం చేయకుండా పడుకున్నావా? ఏమైందిరా? తాతయ్య, నేను ఎగ్జామ్ బాగా రాశానంటే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. నేను ఎవరికి మనిషిలా కనపడినప్పుడు నేను ఎందుకు అన్నం తినాలి? కరెక్ట్, ఎదురు తినాలి. కానీ పిచ్చి తల్లి, నువ్వు పరీక్షలు బాగా రాస్తావని నాకు తెలుసురా. రమ్మ, భోంచదుగా. నేను రాను తాతయ్య. నీ తాతయ్య బతిమాలుతున్నాడు రా. నా తల్లి కాదు, రమ్మ, నేనున్నానుగా. రామ్మ, భోంచదు కానీ. నేనేం భోంచేయను. కావాలంటే నీకు కంపెనీ ఇస్తాను. అలాగే రా, కూర్చో. కూర్చో. వద్దు తాతయ్య, అన్నం తిన్నని చెప్పాను. నాకొద్దు. తినమ్మా. నాకొద్దు. మా అమ్మవు కదూ, తినమ్మా. నేను తినను. కొంచెం తినమ్మా. నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి ఈ బిర్యానీ తింటాలే. హలో హలో, ఎవరు? వేణుని. నువ్వా? ఏంటి? కంగ్రాట్స్ సిరి, ఈరోజు ఎగ్జామ్ బాగా రాసినందుకు. ఓ, థ్యాంక్ యూ వేణు. థ్యాంక్ యూ సో మచ్. నేను నిజంగా ఎగ్జామ్ చాలా బాగా రాశాను. 2 నెలల నుంచి బాగా ప్రిపేర్ అయ్యాను కదా. సో ఐ డోంట్ ఫేస్ ఎనీ డిఫికల్టీ. ఇస్ ఇట్? యా, డెఫినెట్లీ ఐల్ పాస్. నెక్స్ట్ ఏ కాలేజ్లో డిగ్రీ చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. నేను డిగ్రీ కూడా ఈజీగా పాస్ అవుతాను తెలుసా? వెరీ గుడ్. నీకున్న తెలివితేటలకు ఒక డిగ్రీ ఏంటి, పీజీ కూడా కేజీ లెక్కన పాస్ అయిపోతావు. ఓ, థ్యాంక్ యూ వేణు. థ్యాంక్ యూ సో మచ్. అవును, నా సెల్ ఫోన్ నంబర్ నీకెలా తెలుసు? ఏంటో సిరి, నిన్ను ప్రేమిస్తున్నప్పటి నుంచి నీకు సంబంధించిన ఏ విషయం అయినా వాటంత డబ్బే తెలిసిపోతున్నాయి. ఏయ్, నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? నేనే నిన్ను ప్రేమించట్లేదు. చూడు, నువ్వు ఎలాగైతే అన్నం వద్దనలిగి బిర్యానీ తిన్నావో, నా ప్రేమని కాదన్న నువ్వు ఎప్పటికైనా నన్ను ప్రేమిస్తావు. బాయ్. వీడికి బిర్యానీ సంగతి ఎలా తెలిసిందబ్బా? ఏమండి, ఇక్కడికి దగ్గరేగా, అమ్మవారిని కూడా దర్శించుకుని వెళ్దామండి. అంత టైం లేదు, పద. ఇంకో చెప్పు ఏమైంది? ఏంటే వెతుకుతున్నావు? నాది ఇంకో చెప్పు కనబడటం లేదు డాడీ. ఎందుకు కనబడదు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెతికితే అదే కనిపిస్తుంది. బంగారం లాంటి జోడు బోల్డ్ అంత డబ్బు తగిలేసి కొనుక్కున్నావు. ఎక్కడ విడిచావే? ఇక్కడేనమ్మా. ఏ ముష్టి వెధవో పట్టుకుపోయింటాడు. యు కరెక్ట్ మమ్మీ. చాలా నోర్మై. ఒక చెప్పెత్తికెళ్ళి ఏం చేసుకుంటాడు? ఏ కుక్క ఎత్తుకుపోయి ఉంటుంది. సరిగ్గా చుట్టుపక్కల కూడా వెతకండి. సరే డాడీ. హలో, ఎవరు? నేను వేణుని. అవును, నీ గొంతేంటి మారింది? మారింది గొంతు కాదు, మనిషి. జస్ట్ మినిట్. అమ్మా సిరి, నీకే ఫోన్. హలో. హలో, నేనే వేణుని. నువ్వా? ముందు ఫోన్ పెట్టే. పక్కన మా నాన్న ఉన్నారు. 1 minute. నువ్వు నీ చెప్పు కోసం వెతుక్కుంటున్నావు. Am I right? అవును. నీ చెప్పు ఎక్కడికి పోలేదు, మీ కార్ దగ్గరే ఉంటుంది, వెళ్ళి చూసుకో. ఇతనికెలా తెలుసు? ఏంటి, చెప్పు చూసుకున్నావా? చెప్పు ఇక్కడుందా నీకెలా తెలుసు? అదే కాదు, ఒకసారి కార్లో చూడు, ఏముందో నీకే తెలుస్తుంది. ఇక్కడే ఎక్కడో ఉండాలండి. డాడీ, నా చెప్పు దొరికింది. చూసావా నీ కూతుర్ని? ఎక్కడుంది? కార్ దగ్గరే డాడీ. మరి ఇందాక అక్కడ వెతికావెందుకు?
చైనాలో చెప్పులు పోతే అమెరికాలో వెతికే కూతుర్ని బహుశా ఈ ప్రపంచంలో నువ్వు నేను మాత్రమే కనుంటాం. నేనేం పోగొట్టుకోలేదు, కార్ దగ్గరే మర్చిపోయాను. ఇది ఇంకా టాపు. ఇప్పటిదాకా ఒకే కాలికి చెప్పుందనేది నడిచినా తెలియకపోవడం మన కూతురి తెలివితేటలకి నిదర్శనం. డ్రైవర్ కార్తీక్ నాంటాడే రండమ్మా.